మిత్రులందరూ సహకరించాలి. కొంచెం వాయిస్ అటు ఇటు అయినా కానీ వినడానికి ట్రై చేయండి. సో 1998, 99, 1998, 99 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ జెడ్పీహెచ్ఎస్ మూడంపల్లి సంగారెడ్డి డిస్ట్రిక్ట్. 27 years of memories, one bond, one friendship forever. అండ్ మన బాల్యం, మన చదువు, మన స్నేహం, మన అల్లరి మళ్ళీ ఒక్కసారి ఎంతో ఆత్మీయంగా మనం కలుసుకుందాం, కలిసి వేడుక చేసుకుందాం. సో ఫన్, మెమరీ, లంచ్ ఇవన్నీ కూడా మనం ఆస్వాదించి ఇక్కడ నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో బాల్య దశ నుంచి మనం మిడిల్ ఏజ్లోకి వచ్చేసాం. సో పుస్తకాలను మూసేసాం, జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా తెరిచే ఉన్నాయి. 27 సంవత్సరాలు గడిచిన మన అల్లర్లు ఇంకా మన తరగతి గదిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఆ పాఠశాలతో ఉన్న అనుభవాలను మనం స్మరించుకుంటూ అండ్ ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే 1999 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మన గురువులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి ముందుగా స్వాగతం పలుకుతున్నాం. నా గురువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు. అండ్ నా తోటి విద్యార్థులందరూ కూడా తమ తమ స్థానాల్లో కూర్చున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులకు మనం సాధారణంగా స్వాగతం పలుకుతాం. మనందరి కరతాళ ధ్వనుల మధ్య మన గురువులు వస్తూ ఉంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ 2 వరుసలో నిలబడి చిన్న ప్లేట్లో ఫ్లవర్స్ తీసుకొని 2 ఇరువైపులా నిలబడి మన గురువులను పువ్వులు చల్లుతూ మనం మా గురువుల స్వాగత కార్యక్రమం హైలైట్గా ఉండాలి. పిల్లలు కూడా నిలబడొచ్చు, ప్లేట్స్ ఉంటే వేసుకొని నిలబడొచ్చు. వెల్కమ్ సార్. 98, 99 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేస్తున్న గురువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండ్ వెల్కమ్ సార్. స్వాగతం, సుస్వాగతం. మా గురువులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చి అందరు హాజరైనందుకు చాలా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ వెల్కమ్ సార్. ఇప్పుడు మనకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. సో మన గురువులందరూ కూడా సరస్వతి దేవి పటం దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. గురువులందరూ కలిసి సామూహికంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాము. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణ, దీపేన సాధ్యతే సర్వం, దీపదేవే నమో నమః. ఒక దీపం చీకటిని తొలగించగలుగుతుంది కాబట్టి ఆ దీపానికి ఉన్న విలువ అది. సో ముందుగా మన కవిత వాళ్ళ కూతురు వైష్ణవి వినాయకునికి సంబంధించిన ఒక సాంగ్ పాడతా అని చెప్పింది. సో చిన్నారి ముందుకు రావాలని కోరుకుంటాం. సార్ ఒక్క నిమిషం రామ. వెల్కమ్ వైష్ణవి వచ్చి గణేష్ వినాయకుడికి సంబంధించిన సాంగ్ పాడుతుంది. మీలో ఆ కేటగిరీ ఎవరైనా ఉన్నారా? మీ భార్య మిమ్మల్ని సహకరిస్తలేరా? అంటే అవన్నీ కూడా ఊరికనే రాలే మాటలు. అది సార్ జీవితంలో ఏదో కట్టాలి అట్లాంటివి చూస్తుంటారు. అవి పద్యాల రూపంలో బయటికి వచ్చినాయి. మనిషికి మానవ జన్మలో నైతిక విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్. చదువు ఒకటే కాదు, చదువు లేని వారికి జ్ఞానం లేదని కాదు, ఉంటుంది. కానీ చదవని లేని వాళ్ళకు ఉంటే చదువుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండాలి కదా. చదువుకున్న వాళ్ళకి జ్ఞానం లేని పనులు చేస్తుంటారు ప్రస్తుత సమాజంలో. చదువు లేని వాడు నా చదువు రాకపోయినా పక్కకుండా అన్ని తెలుసుకొని అన్ని అమలు. కాబట్టి
నెక్స్ట్ సార్ ఆడపిల్లలు కూడా ఒక్క నిమిషం సార్. నా బాల్య అంటే పెళ్లి కాకముందు తల్లిదండ్రులు మీ ఫ్యామిలీ